ఇంకా సీజన్ 4కి ఇప్పటికీ చాలా డిఫరెన్స్, అంటే ఇది బెటర్గా చేశానని నా అభిప్రాయం అండి. అది మీ అభిప్రాయమే కాదు, మిమ్మల్ని ఫాలో అవుతున్న ప్రతి ఫ్యాన్ది కూడా అదే అభిప్రాయం మీ మీద. థ్యాంక్ యూ అండి. ఎమోషన్స్ అనే రిమోట్ ని ఎప్పుడు మనం అవతల వాళ్ళకి ఇవ్వకుండా మన దగ్గరే ఉంచుకోవాలని చెప్పేసి అంటూ ఉంటారు జనరల్ గా. బిగ్ బాస్ హౌస్ లో అది పాసిబుల్? డెఫినెట్గా అండి. బిగ్ బాస్ హౌస్ అనేది ఒక మనకు అది కూడా ఒక లైఫ్లో ఒక పార్టే. మనం బయట జీవితంలో ఎలా ఉంటున్నాం అనేది బిగ్ బాస్లో కూడా అలా ఉంటాము. ఎమోషన్స్ అనేది డెఫినెట్గా సందర్భం బట్టి, సిచ్యువేషన్ బట్టి అది మూవ్ ఆన్ అవుతుంటుంది. ఎదుటి వాళ్ళని బట్టి కనెక్షన్స్ ఏర్పడి అక్కడ కూడా మన ఎమోషన్స్ మనం చూపించాల్సి ఉంటుంది. నాట్ ఓన్లీ లైక్ ఎమోషన్స్ అంటే బాధ కానీ, కోపం కానీ, ప్రతిదీ అక్కడ మనం డెఫినెట్గా ఎదుటి వాళ్ళతో మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్షిప్ ఏర్పడింది అనుకోండి, డెఫినెట్గా ఒకరికొకరు మనం షేర్ చేసుకుంటాము. అది ఏర్పడుతుంది కంపల్సరీ డెఫినెట్గా. సో టేస్టీ తేజ గారు ప్రీవియస్ సీజన్ లో ఉన్నట్టయితే ఆయన